ఎన్నికల్లో మోడీని ఓడించాలని దేశ ప్రజలను కోరారు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్. మళ్లీ మోడీ గెలిస్తే 2019 తర్వాత దేశంలో ఎన్నికలే ఉండబోవు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే మోడీ ఓడాలి అన్నారు కేజ్రీవాల్. ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేశారు కేజ్రీ. దేశాన్ని ప్రేమించే వారంతా మోడీ మళ్లీ ప్రధాని కాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మరోసారి మోడీ ప్రధాని అయితే ఇక జీవితాంతం అతనే ప్రధాని పదవిలో ఉంటాడన్నారు. ఢిల్లీలో వడ ఫర్మోషి పుస్తకాన్ని ఆవిష్కరించారు కేజ్రీవాల్. 160 సమాచార హక్కు చట్టం అప్లికేషన్ల ఆధారంగా ఆ పుస్తకం రూపొందించారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహిగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు కేజ్రీవాల్. ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారన్నారు. मैं कई मंचों से ये बात बोल चुका हूं कि आज हर देशभक्त का एक ही मकसद होना चाहिए कि किसी भी तरह से इस सरकार को दोबारा सत्ता में ना आने दिया जाए। अगर ये लोग दोबारा सत्ता में आ गए, मैं पूरी तरह से कन्विंस्ड हूं। वैसे तो साक्षी महाराज जी ने उनकी पोल भी खोल दी। अभी साक्षी महाराज जी ने थोड़े दिन पहले कहा था कि ये 2019 का आखिरी चुनाव है, इसके बाद कोई चुनाव नहीं होगा। एक बार अब आप मोदी जी को वोट दे दीजिए, ताज जिंदगी अब मोदी जी प्रधानमंत्री रहेंगे, संविधान बदल दिया जाएगा इसके बाद। తర్వాత లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేజ్రీవాల్. త్రిలోక్పురి, మాలవీయ నగర్లలో ప్రచారం చేశారు. ఢిల్లీ ప్రజలు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కోరుకుంటున్నారని చెప్పారు కేజ్రీవాల్. ఢిల్లీ నుంచి పెద్ద మొత్తంలో పన్నులు కేంద్రానికి వెళుతున్నా కేంద్రం కొద్ది నిధులే ఇస్తోందని ఆరోపించారు. గత 70 ఏళ్లలో ఢిల్లీలో ఏ ప్రభుత్వాలు చేయలేనంత అభివృద్ధిని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు కేజ్రీవాల్. 70 साल से खून पी रखा है केंद्र सरकार ने हमारा। हम दिल्ली के लोग पूरे देश में सबसे ज्यादा इनकम टैक्स देते हैं केंद्र सरकार को। केंद्र सरकार के मंत्रियों की घोड़ा गाड़ी आपके पैसे से चलती है। दिल्ली के लोग 1.5 लाख करोड़ रुपए का इनकम टैक्स देते हैं साल में केंद्र सरकार को। 1.5 लाख करोड़ रुपए, 1.5 लाख करोड़ रुपए का हम इनकम टैक्स देते हैं केंद्र सरकार को, और बदले में केंद्र सरकार आपके ऊपर खर्च करती है 325 करोड़ रुपए। కొన్ని రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఉత్తరప్రదేశ్లో 3, బీహార్లో 3, అండమాన్ నికోబార్లో 1 స్థానం, ఒడిశాలో 1 స్థానానికి అభ్యర్థులను అనౌన్స్ చేసింది ఆప్.